డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరిస్తూ అడ్డంగా దొరికిపోయిన అనంతబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారు. అక్కడ ఆ అనంతబాబు ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు. కాకపోతే ఆ ఓవర్ యాక్షన్ మొత్తం గతంలో జగన్మోహన్ రెడ్డి పాత గుట్టు మొత్తాన్ని బయటేసింది. ఇప్పుడు దాని మీద పూర్తిగా ఆరాలు తీయటం మొదలుపెట్టారు. ఇంతకీ అనంతబాబు ఏమంటాడు? రాజమండ్రి సెంట్రల్ జైల్లో గతంలో తాను ఉన్నప్పుడు తనకి లభించిన ఆ ఎమ్యూనిటీస్ మొత్తం, ఆ సదుపాయాలు మొత్తం ఇప్పుడు కావాలని కూర్చున్నాడు. అంటే గతంలో ఈ హత్య జరిగిన ఈ సందర్భంలో ఒకసారి అరెస్ట్ అయ్యి ఒక 90 రోజుల పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి అనంతబాబుకి ఏర్పడింది. అప్పట్లో మరి పోలీసులు కూడా సరైన సమయంలో ఛార్జ్ షీట్ వేయని కారణానికి డిఫాల్ట్ బెయిల్ మీద బయటకు వస్తే అసలు ఇక స్వాతంత్ర సమర యోధుడు ఏదో జైలు నుంచి బయటకు వచ్చిన వాడికి మళ్ళీ పెద్ద ఊర్గోళం పెట్టి పొసెషన్లో తీసి అంగరంగ వైభవంగా ఆయన ఇంటి దాకా తీసుకెళ్లారు. అసలు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నది ఈ అనంతబాబు జైలుకి వెళ్తే ఎలా ఉంటుందో ఇప్పుడు అలా కావాలని కూర్చున్నాడు. తనకు ఆ ఎమ్యూనిటీస్ మొత్తం కావాలని, అందులో ఉన్న సదుపాయాలు అప్పట్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ కావాలని, మరి ఆ సమయంలోనే ఆ ఎమ్యూనిటీస్ పొందటానికి ఆయన అక్కడున్న అధికారులకి వాళ్ళందరికీ బాగా తినబెట్టాడు. దాదాపుగా ఇప్పుడు కూడా ఆ అధికారులే అక్కడ ఉన్నారు అనేది కూడా కొంత కనపడుతున్నట్టుగా సమాచారం ఉంది. పాత పరిచయాలను ఉపయోగించుకొని అప్పుడు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఈరయ్యా నాకు అని అనంతబాబు మాట్లాడుతుంటే, అప్పుడు అసలు ఏమి ఇచ్చారు ఎమ్యూనిటీసు అనేది మొత్తం ఒక లిస్టు బయటకు తీయాల్సిన పరిస్థితి వచ్చింది. కాకపోతే ఈ రోజున కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు అవన్నీ ఇస్తూ కూర్చుంటే పైనుంచి బాగా షంటింగ్ వస్తుంది కదా. అందుకని చెప్పి అనంతబాబుని నువ్వు కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకున్నావు అనుకో, అక్కడ వాళ్ళు ఏమడిగితే ఇస్తాం. మిథున్ రెడ్డి అలాగనే తెచ్చుకున్నాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగనే తెచ్చుకున్నాడు. అవన్నీ అలా ఇవ్వటం తప్ప గతంలో లాగా ఇవ్వటం కుదరదన్నారు. గతంలో అయితే ఈయనకు కావాల్సినవి మొత్తం నాటుకోడి పులుసు దగ్గర నుంచి ఇంకా మందు గిందు ఏదైనా ఉంటే అన్నీ లోపలికే సప్లై చేయబడ్డాయి. అది అసలు ఒక జైలు కాదు, ఒక రెస్ట్ హౌస్, ఫామ్ హౌస్లో అనంతబాబు ఉన్నట్టుగాను ఒక 90 రోజులు రెస్ట్ తీసుకొని మొత్తం పూర్తిగా ఎంజాయ్ చేసి బయటకు వచ్చినట్టుగా ఇప్పుడు పరిస్థితి అర్థమవుతుంది. దాని మీద కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆరాలు తీయటం మొదలు పెడితే అసలుకే ఎసరొచ్చి కూర్చుంది. తన మనిషి ఎవరైనా అరెస్ట్ అయ్యి లోపలుంటే ఏ రకంగా ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి ఆ రోజున చూపించాడు. అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేయటమే కాకుండా డోర్ డెలివరీ కూడా చేశాడు. అతని పార్థివ దేహాన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, ఇదిగో మీ తాలూకు ఒక శవం వచ్చింది, దీనికి అంత్యక్రియలు చేసుకోండి అన్నట్టుగా ఉంది ఆ రోజున ఆయన పరిస్థితి. ఇంకా ఆ తర్వాత ఆ కేసు జగన్ హయాంలో ఈయన అరెస్ట్ అయినప్పటికీ అసలు విషయం మొన్న బయటపడింది ఏమిటంటే ఈ హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఆయన భార్య కూడా ఉంది. ఆవిడని తప్పించడం కోసమే ఆ రోజున అనంతబాబు అసలు లొంగిపోయాడు అనేది కూడా తర్వాత విచారణలో బయటపడింది. ఇవన్నీ బయటపడి ఆవిడను కూడా ఏటూగా చేర్చి ఆవిడని కూడా విచారణ చేస్తుంటే విచారణలో అసలు ఏం అడుగుతారు, ఆ ప్రశ్నలు ఇవన్నీ కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే అధికారుల ద్వారా వాళ్ళకి తెలిసింది. ఆ విషయమే కదా మరి 2 రోజుల కిందట కూడా బయటపడి ఈ అనంతబాబు సాక్షుల్ని బెదిరిస్తూ అందులో ఉన్న 4 సాక్షులకు గాను ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ఇచ్చేటట్టుగా 1 లక్ష రూపాయలు వాళ్ళకి సొమ్ము ముట్ట చెబుతా దాంతోపాటు బెదిరింపులు కూడా ఇచ్చాడు. ఎంతటితో అయిపోయిద్ది అనుకుంటున్నారేమో, నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు, మిమ్మల్ని కూడా అనంతలోకాలకి పంపించేస్తానని ఈ అనంతబాబు చెబుతూ ఉన్న దాన్ని వాళ్ళు కూడా ఒప్పుకోవటం జరిగింది. ఇది కూడా సాక్ష్యాధారాలతో బయటపడి ఈ అనంతబాబు బెయిల్ రద్దు చేయడానికి వైపు ప్రొసీడింగ్స్ జరుగుతా మళ్ళీ ఇంతన్ని కస్టడీలోకి తీసుకోవటం కోసం ఆయన ఇంటికి వెళ్తుంటే అది కూడా ఉప్పందిచ్చేశారు. ఇంకంతే, ఆయన దొడ్డిదారిన అసలు గన్మెన్లను అక్కడే వదిలేసి, మరి ఆ రోజు గుర్తు రాలేదనుకుంటా, ఆయన ఎమ్మెల్సీ అనేది ఈ రోజు గుర్తు వస్తున్నట్టుంది. ఒక ఎమ్మెల్సీ మరి ఆయన హోదాకు తగ్గ కారులోను ఆయన గన్మెన్లను తీసుకొని వెళ్ళాలి కదా, అలాంటిది ఏదీ కాకుండా వాళ్ళని అక్కడే వదిలేసి బైక్ మీద హెల్మెట్ వేసుకొని తుర్రుమని వేరే చోటకి వెళ్ళిపోయాడు. అక్కడక్కడ ఆయన తలదాచుకొని కోర్టులో ఆయన మీద కేసు ఈ బెంచ్ మీదకి వచ్చే రోజుకి అక్కడ కోర్టుకు వచ్చి హాజరైతే బయట కాపు కాసిన పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. ఇక అరెస్టు పెద్ద అక్రమ అరెస్ట్ అని, హత్య చేయటం అక్రమం కాదు, దారుణం కాదు. చంపేసిన తర్వాత ఆ శవాన్ని తీసుకెళ్ళి డోర్ డెలివరీ చేయటం అది దారుణం కాదు. అందులో ఉన్న వ్యవహారాలు మొత్తం బయటపడి ఆయన భార్య కూడా దాక్కుని తిరుగుతూ ఉంటే ఈ పోలీసులందరూ సహకరించడం దారుణం కాదు.
ఈయన జైల్లో పెట్టి ఈయనకు కావాల్సిన ఇమ్యూనిటీస్ ఇవ్వకపోతుంటే దారుణంగా కనపడుతుంది, అరెస్టు చేయటం అక్రమంగా కనపడతా ఉంది. ఈ రోజున గతంలో వీళ్ళందరూ ఎలాగ సాగించారనే వ్యవహార శైలి మొత్తం బయటపడుతుంది. నాటుకోడి పులుసు దగ్గర నుంచి, మందు దగ్గర నుంచి కావాల్సిన వాటన్నిటిని సప్లై చేయించుకుంటూ, అదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు కూడా ఒక 53 రోజులు పెడితే ఆయన కనీసం వెస్ట్రన్ టాయిలెట్ కూడా ఇవ్వకుండా ఇండియన్ టాయిలెట్లో ఆయన కూర్చుంటానికి ఇబ్బంది పడుతున్నా కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతోపాటుగా జైల్లో దోమలు కుడుతున్నాయి అంటే దోమలు గుట్టక రంభా ఊరోసి వచ్చి కన్ను కొడతారా అని చంద్రబాబు నాయుడిని ఆ రోజున అవహేళన చేసి మాట్లాడిన వైసీపీ నాయకులు లేరా? దానికి తగిన మూల్యం వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి ప్రజలు ఎలా ఉంటుందని చూపించిన వాళ్ళల్లో ఉన్న పొగరు కానీ వాళ్లకు ఉన్న ఈ రాద్ధాంతాలు కానీ ఏమాత్రం తగ్గలేదు. అదే ఇప్పుడు మళ్ళీ అనంతబాబు తిరిగి చూపిస్తున్నాడు. నేను ఎమ్మెల్సీని, నా హోదా నీకు తెలియడం లేదా, నాకు ఈ కావాల్సిందే అనంటే కోర్టుకెళ్ళి తెచ్చుకోవాలి. నీకంటే పెద్ద స్థాయిలో ఉన్న మిథున్ రెడ్డి కోర్టుకు ద్వారా తెచ్చుకున్నాడు. ఆయన పార్లమెంట్లో ఎంపీ కదా, అలాంటి ఎంపీనే మరి లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి అదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే ఆయనకి ఆ రోజున కావాల్సిన ఇమ్యూనిటీసు మరి టేబుల్ కావాలనో, చైర్ కావాలనో, పేపర్లు కావాలనో, రాసుకుంటానికి ఇవి కావాలి, టీవీ కావాలంటేనో అవన్నీ మరి కోర్టు ప్రొవైడ్ చేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వల్లభనేని వంశీ వీళ్ళు కూడా మేము పలానా చోట వైద్యం చేసుకుంటానంటే ఆయుష్ హాస్పిటల్కి ఒకసారి పంపిస్తే వల్లభనేని వంశీని ఆయన నాకు సరిగా వైద్యం చేయలేదంటున్నాడు. కానీ నిన్న మొన్న బయటపడిన వీడియోల ద్వారా ఏం కనపడింది? ఆయన శుభ్రంగా అందరితో పాటు కూర్చొని మందు మటను ఎంజాయ్ చేస్తూ మావిగని మీద కొన్ని సెటైర్లు కూడా వేశాడు. ఆ విషయమే కదా బయటకు వచ్చింది మొన్న. ఇంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఆడికన్నా వస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాకు ఆరోగ్యం బాగలేదని చెప్పుకుంటే నీ కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ జగన్ కారుకి క్యాన్వాయ్లో వచ్చిన బాడీ గార్డ్స్ లాగా, బౌన్సర్స్ లాగా కారు డోర్లు పట్టుకొని వేళ్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ఏదైనా జైలుకి వెళ్ళినప్పుడేమో వీళ్ళకి అన్ని సౌకర్యాలు కావాలి. వీళ్ళు జైల్లో పెడితే వీళ్ళు చేసిన దారుణాలన్నీ అక్రమ అరెస్ట్ లాగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒకవైపు చేసే దారుణాలన్నీ చేస్తూనే ఉంటారు. ఇందులో అనంతబాబు భార్య కూడా ఇందులో A2గా ఉన్నారని గుర్తింపు వచ్చిన తర్వాత కూడా ఆవిడని పట్టుకోవడం ఈ పోలీసుల వల్ల కాలేదు. పోనీ వీళ్ళందరూ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలిపెట్టేనా వెళ్ళారా? కనీసం వాళ్ళ ఇంట్లోంచి బయటకు కూడా కదలలేదన్న సమాచారం కూడా ఉంది. వాళ్ళకి హెల్ప్ చేస్తున్న పోలీసులు ఇంకా అలాగనే ఉన్నారు. అదే పోలీసులు ఇప్పుడు అదే జైల్లో కనపడుతూ ఈ అనంతబాబు వాళ్ళందరినీ మీద దాష్టీకం చేయటం మొదలుపెట్టాడు. పాత పరిచయాలు ఉన్నాయి కాబట్టి మీరు పాతంగా ఉన్న నాకు ఇచ్చిన సదుపాయాలన్నీ కూడా ఇవ్వాలని కూర్చుంటే ఇస్తే ఎక్కడ ఉద్యోగం ఊడుతుందో వాళ్ళకి భయమే కదా. కానీ గతంలో జగన్ హయాంలో ఇతను ఏమి రాజభోగం అనుభవించాడనేది ఇప్పుడు బయటపడుతుంటే ఈ పోలీసులు చేసిన దుశ్చర్యలు మొత్తం నిబంధనలు ఉల్లంఘించి ఆయనకి ఏమేమి ఇచ్చారో మొత్తం కనపడుతుంది. ఎందుకంటే ఆ రోజు కోర్టు ఏమి అనంతబాబుకి ఇలాంటి సదుపాయాలు ఇవ్వమని ఆర్డర్ ఏమి ఇవ్వలేదు కదా. కానీ అలాంటివన్నీ పొంది ఈరోజు అదే కావాలని రాద్ధాంతం చేస్తుంటే ఆయనకి జరగాల్సిన శాస్తి జరుగుతూనే ఉంది. మరి ఇది ఎంతకాలం ప్రొలాంగ్ అవుతుంది, ఈ రకంగా వీళ్ళు ఎంతకాలం రాజకీయం చేస్తారో చూడాలి. ఇదే ఈరోజు కుండబద్దలు.